ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్ట కార్తిక్ ఉన్నారు, మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే వారి. కార్తిక్ గారు, బీహార్లో పరిణామాలు వేగంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. డిప్యూటీ సీఎంగా నితీష్ కొడుకు వస్తూ ఉన్నాడు. ఏంటి అనూహ్య పరిణామం? బీహార్లో నితీష్ కుమార్ని రాజ్యసభకు పంపి ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చి బీహార్ సీఎం పీఠాన్ని బీజేపీ దక్కించుకోబోతూ ఉంది. బీహార్ సీఎం పీఠం మీద కూర్చోవాలని బీజేపీ ఎప్పటి నుంచో అనుకుంటా ఉంది. కాకపోతే సాధ్యం కావట్లే. సాధ్యం కాకపోవటం అనుకున్న కారణం నితీష్ కుమార్. నితీష్ కుమార్ ఆ సీఎం పీఠాన్ని సుదీర్ఘకాలంగా ఏలుతున్నాడు. ఒకసారేమో ఎన్డీఏ కూటమితో కలిసి వెళ్తాడు, ఇంకోసారేమో ఎన్డీఏతర పార్టీలు మహాగఠబంధన్ తో పొత్తు పెట్టుకుని, అంటే కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొని సీఎం పీఠాన్ని దక్కించుకుంటాడు. మొత్తం మీద నితీష్ కుమార్ సీఎం పీఠాన్ని దక్కించుకోవటం కోసం అటు ఆ కూటంతో ఇటు ఈ కూటంతో అటు ఇటుగా మారుతూ ఆ కుర్చీ మీద మాత్రం తానే కూర్చుంటున్నాడు. సో ఎత్తి పరిస్థితుల్లో ఆ పీఠాన్ని మన చేతిలోకి తీసుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో అనుకుంటుంది. గతంలో నితీష్ కుమార్ చేసిన ఒక ఆరోపణని గుర్తు చేస్తా. మా పార్టీలో చీలిక తీసుకురావాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. నిజానికి అప్పటికి బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నాడు. చీలిక తీసుకురావాలని చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జేడీయూ పెద్ద పార్టీగా ఉంది బీహార్లో. జేడీయూ కంటే కూడా పెద్ద పార్టీగా బీజేపీ అవతరించాలనుకుంటుంది. అందుకని మా పార్టీని దెబ్బతీయాలనుకుంటుంది, మాతో మిత్రపక్షంగానే ఉండి అని ఆరోపణ చేశాడు. సరే, అతను ఆరోపణ చేసినా, అతను అవతలికి పోయినా, మళ్ళా యువతలకి వీళ్ళు లాగేసినా, మొత్తానికి బీజేపీ అయితే తన పనిలో తను ఉంది. ఏది పార్టీగా ఎదగాలి, బీహార్లో బీజేపీ మార్క్ చూపించుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా అదే పనిలో ఉందిగా బీజేపీ. సో అదే పనిలో బీహార్లో కూడా ప్లాన్ చేసి గత ఎన్నికల ఫలితాల్లో పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. సరే, అయినా నితీష్ కుమారే ముఖ్యమంత్రి అనేటువంటి పేరుతో వెళ్ళారు కాబట్టి నితీష్ కుమార్కే సీఎం పీఠం ఇచ్చారు. కానీ బీజేపీకి ఇష్టం లేదు. కాకపోతే నితీష్ కుమార్ బీహార్లో పెద్ద నాయకుడు వ్యక్తిగా. తర్వాత దేశంలో కూడా ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత టీడీపీ తర్వాత పెద్ద పార్టీ నితీషే. ఇలా ఎన్డీఏ కూటమి నిలబట్టడంలో కూడా చాలా కీలకం. కాబట్టి నితీష్ని ఇబ్బంది పెట్టకుండానే నితీష్ని బుజ్జగించి సీఎం పీఠాన్ని బీజేపీ తీసుకోవాలనుకుంది. అందుకనే వాళ్ళ కొడుక్కి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసింది. నిజానికి జేడీయూ పెద్ద పార్టీ కాదు, కానీ ఆ పార్టీకి సరైన గౌరవం ఇచ్చేలాగానే మామూలుగా నితీష్ కుమార్ కూడా ఏమనుకుంటాడు, నా కొడుకుని ప్రమోట్ చేసుకోవాలనుకుంటాడుగా. నితీష్ కుమార్ కొద్దిగా యాక్టివ్గా పొలిటికల్గా ఉన్నప్పుడే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవాలనుకుంటాడుగా. ఇప్పుడు డిప్యూటీ సీఎం, గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం అతనికి లేదు నిశాంత్ కుమార్కి, ఏది నితీష్ కుమార్ కొడుక్కి. ఏదో కొద్దిగా పార్టీ తరపున ప్రచారం చేస్తుంటాడు, నితీష్ కుమార్ కోసం అనేక వర్గాలు పనిచేస్తుంటాడు తప్ప పెద్దగా రాజకీయ అనుభవం లేదు. అయినప్పటికీ డైరెక్ట్గా డిప్యూటీ సీఎం చేస్తున్నారు. డైరెక్ట్గా నిశాంత్ కుమార్ని సీఎం చేయమని నితీష్ కుమార్ అడగలేడు. అడిగేంతగా నిశాంత్ కుమార్కి చరిస్మా లేదు, రాజకీయ అనుభవం లేదు, కాబట్టి అడగలేడు. కాబట్టి డిప్యూటీ సీఎం అంటే ఇక ఓకే అనక తప్పదు. రెండోది, నితీష్ కుమార్ కూడా కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు. సో కేంద్రంలో సముచిత గౌరవం నితీష్కి ఇస్తున్నారు, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం కొడుకు ఇస్తున్నారు. సరే, కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం దక్కింది కదా అనే కారణం చేత ఇప్పుడు నితీష్ కుమార్ కూడా ఓకే అన్నాడు. పెద్ద పార్టీగా బీజేపీ సీఎం పదవిని తీసుకుంది. డిప్యూటీ సీఎంగా నితీష్ కుమార్ కొడుకు కాబోతున్నాడు. సో ఇప్పుడు నితీష్ కుమార్ కాదంటానికి కూడా ఆప్షనే ఉంది. చెప్పు, ఇప్పుడు గతంలాగా నితీష్ కుమార్ లేదు నా సీఎం పదవిని మీరు రాక్కుంటారా, నేను కాంగ్రెస్తో వెళ్తాను లేదు జేడీయూతో వెళ్తానంటే ఆ పార్టీలో దిక్కు ముక్కు లేదు. అక్కడ మొన్న ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీతో కలిసిన నితీష్ కుమార్ సీఎం కాలేడు. సో కాబట్టి ఇప్పుడు నితీష్కి ఆప్షన్ లేదు. ఒకప్పుడు అంటే బెదిరించగలిగేవాడు, గదమాయించగలిగేవాడు. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఖాళీ చేయక తప్పని పరిస్థితి. అంతిమంగా ప్రజల్లో బీజేపీ తన అభిమానాన్ని పెంచుకోవడం ద్వారా, తన బలాన్ని పెంచుకోవడం ద్వారా, అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా సీఎం పీఠాన్ని లాగేసుకుంది అనుకోవాలి. కాబట్టి లాగేసుకునే క్రమంలో మిత్రుడిగా ఉన్నాడు కాబట్టి నితీష్ కుమార్ని కూడా ఇబ్బంది పెట్టకుండా అతనికి ఇవ్వగలిగిన ఆఫర్లు అతనికి ఇచ్చేసి, అతనికి కొడుకు మీద ఉన్న అభిమానాన్ని గుర్తించి కొడుకుని మేము ప్రమోట్ చేస్తున్నాం, గౌరవప్రదంగా మాకు ఇచ్చేయండి అని గౌరవప్రదంగానే సీఎం సీట్ని లాగేసుకుంది. ఓకే, ఒకటి మాత్రం వాస్తవం, బీజేపీ ఈ దేశంలో తన ఎదగటానికి తన శత్రువుని తినేస్తుంది, తన మిత్రువుని తినేస్తుంది. తను ఎదగాలంతే, తను ఆ సీఎం కుర్చీలో కూర్చోవాలి. ఇప్పుడు బీజేపీ అనుకున్నది ఏంటంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారం తానే ఉండాలి, దేశంలో తానే సుదీర్ఘకాలంగా అధికారంలో ఉండాలి. సరే, ఏ రాజకీయ పార్టీకైనా ఉండే భావన అయితే బీజేపీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. బీజేపీ నడుస్తుంది కూడా అలా. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్.